ఇక మనకి తెలుసు కీరవాణికి అరుదైన గౌరవం సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం అయితే వచ్చింది అని కూడా ప్రచురించారు. సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం. ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. అందరికీ వందే మాతరం ప్రతిష్టాత్మక గీతం వందే మాతరానికి 150 ఏళ్ళు అవుతుందన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ మహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి వందే మాతరం అంటూ తన ట్వీట్లో కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యూనివర్సల్ సినిమా వారణాసికి సంగీతాన్ని అందిస్తున్నారు. మనకి తెలుసు ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన మరి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన కూడా మరి ఎవరు ఎంతో అయినా కూడా ప్రతి వాళ్ళు కూడా తల్లి అంటే అభిమానించే వాళ్ళు ఎలా ఉండరు. అదేవిధంగా భరతమాత తల్లిని అభినందించేవాళ్ళు, భరతమాత తల్లిని కోసం పోరాటం చేసేవాళ్ళు, ఆ జెండా కోసం పాట రాయడానికి ఎవరైనా కూడా భావోద్వేగానికి లోనెత్తారు. ఎంఎం కీరవాణి కూడా అతిథులు కాదు. మరి వందే మాతరం గీతం ఈ రకంగా మరి రాయడానికి మరి భారతదేశం యొక్క ఖ్యాతిని తన పాట రూపంలో తను మ్యూజిక్ చేయడానికి కూడా మరి రావడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మహేష్ బాబు సినిమాకి మరి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీకి ఆయన మ్యూజిక్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక జనవరి 26న ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే గీతం వందే మాతరానికి 150 ఏళ్ళు అవుతున్న సొంత సందర్భాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం లభించడం ఆయన ఎంతో గర్వంగా ఉందని చెప్పి కూడా మరి ఎంఎం కీరవాణి చెప్పడం అయితే జరిగింది. ఇక